కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బరాజ్ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఎన్డీఎస్ఏ సూచనలే పాటిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. కానీ ఆ సిఫార్సులు అమలు చేయడం కష్టమని అంటున్నారు ఇరిగేషన్ శాఖ అధికారులు. ఈ క్రమంలో మరమ్మత్తు పనులు ముందుకు సాగని పరిస్థితి నెలకొంది. మేడిగడ్డ బరాజ్లోని అన్ని గేట్లు ఎత్తాలని ఎన్డీఎస్ఏ సూచించింది. తాజాగా 7వ బ్లాక్లోని 4 గేట్లు తెరిచేందుకు ఇరిగేషన్ శాఖ అధికారులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో భారీ యంత్రాలతో గేట్లను కట్ చేసేందుకు యత్నించారు. వర్షాకాలం వస్తూ ఉండడంతో రిపేర్ కంటే డ్యామ్ సేఫ్టీ పైనే దృష్టి పెట్టారు అధికారులు. ఎన్డీఎస్ఏ సిఫార్సులు అమలు చేయడం కష్టమంటున్నారు ఇరిగేషన్ అధికారులు. కానీ వర్షాకాలంలో డ్యాంకు మరింత నష్టం జరగకుండా చూస్తామనంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎన్డీఎస్ఏ ఏర్పాటు చేసిన చంద్రశేఖర్ అయ్యర్ కమిటీ బరాజ్ను పలుమార్లు పరిశీలించారు. 2019 జులైలో వచ్చిన వరదల వల్ల మేడిగడ్డ బరాజ్కి ప్రమాదం ఏర్పడినట్లుగా మధ్యంతర నివేదికల్లో పేర్కొంది. బ్యారేజ్ మరమ్మతులు ప్రారంభించి పగుళ్లు వచ్చిన 19, 20, 21 పియర్స్ మధ్య ఉన్న గేట్లను జాగ్రత్తగా పైకి ఎత్తాలని సూచించింది. అయ్యర్ కమిటీ సూచనతో ఈ నెల 17న మేడిగడ్డ 7 బ్లాకుల్లోని 15వ నంబర్ గేట్ను విజయవంతంగా పైకెత్తారు. కానీ 16వ నంబర్ గేటు ఎత్తే సమయంలోనే సమస్యలు ఎదురయ్యాయి. మేడిగడ్డ లక్ష్మీ బరాజ్లో 7వ బ్లాక్లోని 16వ నంబర్ గేటు ఎత్తే క్రమంలో భారీగా శబ్దాలు, ప్రకంపనలు రావడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. పనులను నిలిపివేశారు. 16వ గేటు కింది భాగంలో 12,000 నుంచి 15,000 క్యూబిక్ మీటర్ల మేర బొరియ పడినట్లుగా అంచనా వేశారు. పూడ్చేందుకు ఇప్పటికే 40,000 ఇసుక బస్తాలను వేశారు. గ్రౌండింగ్ ద్వారా సిమెంట్, ఇసుక మిశ్రమంతో బొరియను పూడ్చాకే గేట్లు ఎత్తాలని నిర్ణయించారు. ఎన్డీఎస్ఏ సూచించిన పనులే మేడిగడ్డ బరాజ్ వద్ద చేపట్టామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. వారం రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి తాను మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలను సందర్శిస్తామని చెప్పారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు సజెస్ట్ చేసిన ఇంటర్మ్ మెజర్స్ వర్క్స్ మొదలుపెట్టించాము. ఒకసారి సైట్కి పోయి చూడాలని చెప్పి ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి గారు నేను ఒక వారం రోజుల లోపల మేడిగడ్డ బ్యారేజ్, అన్నారం బ్యారేజ్ పోయి వర్క్స్ చూసి రావడం జరుగుతుంది. ఎన్డీఎస్ఏ వాళ్ళు ఒక నేషనల్ అథారిటీ, ఎక్స్పర్ట్స్ వాళ్ళు దీని మీద, బ్యారేజెస్ మీద, డ్యామ్స్ మీద వాళ్ళు ఏం చెప్తే ఆ చర్యలు తీసుకుంటున్నాం. వాళ్ళు ఏమి ఇస్తే, వాళ్ళు ఏమి రాసిచ్చిండ్రో అది ఇంప్లిమెంట్ చేస్తారు. మొత్తంగా కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ లక్ష్మీ బరాజ్ ప్రభుత్వానికి సవాల్గా మారింది. గతంలో వచ్చిన వరదలకు పునాదుల కింద ఉన్న ఇసుక కొట్టుకుపోవడంతోనే బొరియ ఏర్పడినట్లుగా అంచనాకొచ్చారు. ఇసుక, సిమెంట్ మిశ్రమంతో ఆ బొరియలను మూసేస్తే గాని ప్రాజెక్టు మనుగడ కష్టమని నిపుణులు అంచనా వేస్తున్నారు.